గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీ కిన్ స్వాతి. ఈరోజు నేను గోధుమ పిండితో ఇంట్లో సాఫ్ట్గా ఎప్పుడు చేసిన పొంగేటట్టు పూరీలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. దీనికి కొన్ని చిట్కాలు ఉన్నాయన్నమాట. వాటిని పాటించి చేస్తే మాత్రం మీరు మైదా పిండితో ఎప్పుడు కూడా చేయరనమాట. గోధుమ పిండితోనే చేస్తారు. టేస్ట్ కూడా అద్దరిపోతుంది. దీనికి నేను బౌల్ తీసుకొని ఇందులో మనకు ఎంత క్వాంటిటీ అయితే పిండి అవసరం ఉంటుందో అంత గోధుమ పిండి అయితే తీసేసుకోవాలి. నేనైతే 3 కప్పుల వరకు అయితే గోధుమ పిండి తీసేసుకుంటున్నా. ఇలా తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది అన్నమాట. ఇంకా 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మంచిగా కలుపుకోవాలి. పిండిని ముద్దలు లేకుండా కొన్ని వాటర్ యాడ్ చేయాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేస్తే పిండి అనేది సరిగ్గా అవ్వదన్నమాట. అందుకే కొన్ని యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా కలిపి దీన్ని ఒక 10 మినిట్స్ పాటు అయితే రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి అయితే చాలా సాఫ్ట్గా మంచిగా అవుతుంది అన్నమాట. ఇలా నేను 10 మినిట్స్ తర్వాత తీసి చూసేసరికి నాకైతే పిండి మంచిగా సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు ఒక బండకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక ముద్దలాగా పిండి తీసుకొని ఇంత సైజు అయితే తీసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకొని ఇప్పుడు దాన్ని చపాతీ కర్రతోన రౌండ్ షేప్లా చేసేసుకోవాలన్నమాట. మనం ఆ పిండి కూడా అప్లై చేయొచ్చు, కానీ పిండి అప్లై చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే ఆయిల్లో వేసినప్పుడు మొత్తం ఆ పిండి ఆయిల్ అనేది పీల్చుకొని బ్లాక్ అయిపోతుంది అన్నమాట. తొందరగా ఆయిల్ ఖరాబ్ అవుతుంది. అందు గురించి ఎప్పుడైనా సరే ఆయిల్ బండకు అప్లై చేసి చెయ్యాలి. ఇప్పుడు ఇంకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక హై ఫ్లేమ్లోనే పెట్టేసి పూరీని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి. ఇందులో వేసేసి ఒకసారి వన్ సైడ్ అయితే మంచిగా కాల్ చేసి అండ్ సెకండ్ టైం కూడా ఇలా తిప్పాలన్నమాట. పొంగే వరకే వెయిట్ చేయాలి, ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు. ఇలా పొంగగానే ఇంకా తిప్పేసేయాలన్నమాట. తిప్పేసి ఓన్లీ 2 సెకండ్స్ అలా కాల్చి తీసేసేయాలి. ఎప్పుడైనా సరే మనం పూరీలు చేయాలంటే ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. బాగా వేడిగా ఉంటేనే మనకు పూరీలు అనేది సాఫ్ట్గా ఇలా పొంగుతూ వస్తాయి అన్నమాట. మిస్టేక్ వల్లనే చాలామందికి పూరీలు అనేది అప్పడాల్లాగా ఇట్లా పొంగకుండా అయితే పూరీలు వస్తాయి. అలా రావద్దంటే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనం పూరీలు అనేది ఇందులో వేయాలి. ఇందులో వేసి ఇలా ఎక్కువసేపు కూడా పూరీలని ఆయిల్లో కాల్చొద్దు. అలా కాల్చడం వల్ల కూడా అప్పడాల్లాగానే పూరీలు అవుతాయి అన్నమాట. అందు గురించే ఒక 2-3 సెకండ్సే ఇలా వేసి అది కొంచెం పొంగగానే ఇలా మలిపేసి ఇంకా సెకండ్ సారి కూడా వేరే సైడ్ కూడా మంచిగా కాల్చి ఇంకా పూరీలను తీసేసేయాలిగా. ఇలా నేను చెప్పిన విధంగానే నేను అన్ని పూరీలు అయితే ఇలా కాల్చి తీసుకుంటున్నా. చూడండి, ఒక్క పూరి కూడా నాకు పొంగకుండా అయితే రాలేదు. అండ్ పూరి కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మాత్రం మనం మంచిగా చికెన్ గ్రేవీలోకి కానీ మటన్ గ్రేవీలో కానీ తీసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇలా పొంగుతూ రావడం వల్ల ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.